ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుని ముఖదర్శనం చేయాలంటే నీతి కలిగిన వారముగా ఉండాలి. ఎందుకు అంటే దేవుడు నీతిమంతుడు కనుక మనము కూడా నీతిని కలిగి జీవించాలి. నీతిని కలిగిన వారు మాత్రమే ఆయన దాసులుగా ఉండగలరు. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనములో తెలుపబడిన మాట, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. కనుక ఆయన దాసులు ఆయన స్వరూప దర్శనముతో వారి ఆశను తీర్చుకునే అవకాశం ఉంటుంది. మూలవాక్యములో దావీదు తనకు తన శత్రువులకు ఉన్న తేడా గురించి చెప్తున్నాడు. శత్రువులు దుర్మార్గులని, తానైతే న్యాయవంతుడునని, శత్రువులు తమ సంపదలనే చూసుకుంటారని, తాను దేవుని వదనాన్ని చూస్తానని భావించి ఎంతగానో సంతోషిస్తున్నాడు. శత్రువులు ఇహలోక విషయాలతో సంతృప్తి చెందుతున్నారని, తనకైతే మరణం నుంచి లేచి దేవుని స్వరూపాన్ని చూచినప్పుడే సంతృప్తి అన్నట్లుగా తపిస్తున్నాడు. నేను లేచేటప్పుడు హిబ్రూలో దీనికి అక్షరాల నేను మేల్కొనేటప్పుడు అని అర్థం. అయితే ఇక్కడ దావీదు మరణ నిద్ర నుంచి మేల్కోవడం గురించి చెబుతున్నాడు. ఇక్కడ చెప్పిన ఆశాభావం వేరే విధంగా నెరవేరదు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9-10 వచనాలను బట్టి చూస్తే శరీరం మరణించిన తరువాత కూడా సజీవంగా తిరిగి లేస్తుందని దావీదుకు కొంతైనా గ్రహింపు ఉన్నట్టుంది. ఆ గ్రహింపులోనికి మనం కూడా వెళ్ళి ఆయన ముఖదర్శనముతో సంతృప్తి చెందినట్లు దేవుడు తన కృపను మనందరిపై కుమ్మరించునుగాక. ఆమెన్.